తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి మాఫియా దందా తీవ్ర కలకలం రేపుతోంది. గోపాలపురం నియోజకవర్గంలో పోలవరం కాలువగట్లైన ఆవపాడు, తూర్పు చోడవరం ప్రాంతాలతో పాటుగా పలు గ్రామాల్లో పోలవరం కాలువగట్లతో పాటుగా అక్కడే ఉన్న చెరువు మట్టిని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న మాఫియాదారులు తమను ఎవరు ఏమీ చేయలేరంటూ సవాలు విసురుతుండడం శోచనీయం. నల్లజర్ల మండలం ఆవపాడు ప్రాంతంలో అక్రమ తవ్వకాలతో పాటుగా ఇదే మండలంలోని తూర్పు చోడవరం సంబంధించి ఒక చెరువు అక్రమంగా తవ్వుతున్నారంటూ వచ్చిన సమాచారం ప్రకారం రచ్చా మీడియా టీం అక్కడికి చేరుకుంది. ఒక పక్క యథేచ్ఛగా తవ్వకాలు సాగించడంతో పాటుగా మరో పక్క తమకు ఏమీ సంబంధం లేదని చెప్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. అలాగే అక్కడ ప్రొక్లైన్ యజమానులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ ఈ తవ్వకాలకు గ్రామసభ తీర్మానం ఉందంటూ పొంతలేని సమాధానం చెప్పడం గమనార్హం. దాదాపు 3 ఎకరాలకు పైగా ఉన్న చెరువును అక్రమంగా తవ్వుతున్న మట్టి మాఫియాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న రచ్చా మీడియా అక్కడ చేరుకుని అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాల వివరాలను పూర్తి విజువల్స్ తో పాటు ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శివప్రసాద్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని తూర్పు చోడవరం అనే గ్రామంలో ఉన్నాం. అయితే ఈ గ్రామంలో ఒక చెరువును ఆనుకుని ఉన్న భూమిని అక్రమంగా తవ్వుతున్నారంటూ కూడా మనకు ఫిర్యాదు రావడం జరిగింది. అయితే దీనికి ఏమైనా పంచాయతీ నుంచి కానీ చోడవరం పంచాయతీ నుంచి కానీ ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ చాలా దారుణంగా అయితే తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ని మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా పక్కనే చెరువు ఉన్న ప్రాంతంలో దాదాపుగా ఉన్న 3 ఎకరాల నుంచి 4 ఎకరాల భూములు అయితే ఈ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఖచ్చితంగా జరుగుతున్న తవ్వకాలను అయితే మీకు చూపిస్తున్నాం. దాదాపుగా 3 ప్రొక్లైన్లతో పాటు దాదాపుగా 10 నుంచి 20 లారీలు ఇక్కడ జరుగుతున్న తవ్వకాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ తవ్వుతున్న ప్రాంతానికి అయితే మనం వెళ్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి.